గురుగారు అలాగే సర్పంచ్ గారు అంటే చాలా ఇబ్బందులు పడుతున్న వ్యక్తి మీ దగ్గరికి రాగానే రత్నధారణ అవ్వగానే ఆయన ఎన్నో కోట్లు సంపాదించారని విన్నాం. దీని గురించి ఏం చెప్తారు? రాజకీయాల్లో జనరల్ గా 3 కోట్లు 30 కోట్లు అంటే పెద్ద విషయం కాదమ్మా. ఫస్ట్ రాజకీయాల్లో ఎప్పుడు బేసిక్ నేర్చుకోవాలి. నా దగ్గర ఇప్పుడు 3000 మంది రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఇంట్లో నుంచి ₹1 పెట్టి తీసుకెళ్ళరు. వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తాను, పాలిటిక్స్ అంటే 5. ఫస్ట్ నువ్వు ఏ పని చేసినా నేను అనే స్వార్థం ఉండాలి. రెండోది నా కుటుంబము, తర్వాత నా స్నేహితులు, నా గ్రామం, తర్వాత నా రాష్ట్రము, తర్వాత నా దేశం. అసలు నువ్వు బాగుపడకుండా దేవుడిచ్చిన నీ కుటుంబానికి ఒక కారు కొనకుండా, ఒక మేడ కొనకుండా, నువ్వు గొప్పగా అవ్వకుండా, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్మేసి రాజకీయాల్లో పెడతానంటే నువ్వు రాజకీయాలు ఫిట్టే కావు. నా దగ్గర అప్పుడు మా తాతగారి దగ్గర వచ్చిన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, తర్వాత రూసీ గారి దగ్గర నుంచి, ఈ రోజు వరకు మల్లారెడ్డి గారి వరకు వీళ్ళందరూ ఆదర్శమూర్తులు. వాళ్ళని ఏదో స్వార్థం అనుకుంటాం, స్వార్థాన్ని కాదు. ఇప్పుడు మల్లారెడ్డి గారు సైకిల్ మీద దగ్గర నుంచి అందరికీ తెలిసే విషయం. మల్లారెడ్డి గారు ఈ రోజున ఎంత గొప్పడు, సంవత్సరానికి 1,00,000 మంది ఇంజనీర్లు తయారు చేస్తారు. ఎంత ఆదర్శం ఆయన. ఈ అన్నిటికంటే మీరు ఆడవారు కాబట్టి చెప్తున్నాడమ్మా, మీకు ఎంత దగ్గర బంధువు ఉన్నప్పటికీ మీరు కాన్పుకి వెళ్తే ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే, మీరు రిస్క్ తీసుకుంటానంటే ఓకే, లేకపోతే మాత్రం ఆపరేషన్ చేయాలని చెప్తాడు. ఆపరేషన్ ఎందుకు చేస్తారో తెలుసమ్మా, మీరు న్యాచురల్గా కాన్పు అయితే మీ దగ్గర 1 గంట 2 గంటలు, ఒక్కోసారి 2 రోజులు కూడా కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఏం గిట్టుబెట్టు అవుతుంది? ఆ ఆపరేషన్ అయితే 5 నిమిషాల్లో కోసి బయటికి తీసేస్తారు, అయిపోతుంది. రోజుకి ఎన్ని కావాలంటే నేను చేయొచ్చు. మల్లారెడ్డి గారి గొప్పతనం అమ్మా, ఈ రోజు కూడా నా హాస్పిటల్లో న్యాచురల్ గా పుట్టేటట్టు చేస్తారు. ఆపరేషన్ కనపడవు, మీరు కావాలని అడిగినా చేరాను. ఇప్పుడు నా శిష్యులు నా వాళ్ళు అని కాదు, నా దగ్గరకు వచ్చిన తర్వాత బాగుపడిన వాళ్ళు అందరికీ ఉపకారం కూడా అట్లాగే చేస్తారు. మంత్రాలయం ఎమ్మెల్యే గారు, యాక్చువల్గా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ, కానీ నేను ఎమ్మెల్యే అవ్వాలంటారు. ఎట్లా అవుతారు? లేదు కదా అక్కడ. అయినా సరే ఆయనకి ఏం చేయాలో చేసాము. మన దగ్గరకు వచ్చిన తర్వాత వసీకరణ మంత్రం ఒప్పిస్తాము, అదృష్టం పెట్టుకోవాలి. ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, ఏ రూపాయి ఇంట్లోంచి ఖర్చు పెట్టకల్లా ఎప్పుడు బయట నుంచే సంపద ఇంట్లోకి వస్తే వీళ్ళ ద్వారా అందరూ ఉపకారం పొంది వీళ్ళకి ఎప్పుడు దండం పెట్టి వీళ్ళకే అనుకూలంగా ఉంటారు. ఇప్పుడు మీరు ఉపకారం చేసే పొజిషన్లో ఉంటేనే మీరు రాజకీయాల్లో సక్సెస్ అయినట్టు. మీరే అందరి మీద ఆధారపడుతున్నారు అనుకోమా, మీకెట్లాగా? ఇప్పుడు కూడా స్వార్థం, ఇప్పుడు నాకేం స్వార్థం లేదంటారు. స్వార్థం లేకపోతే ఎట్లా? మీరు ఇండియాకే ఉపకారం చేస్తారు కానీ పాకిస్తాన్కి ఉపకారం చేయరుగా. మరి పాకిస్తాన్ కూడా మనుషులే కదా. మరి స్వార్థం లేదంటే పాకిస్తాన్ కూడా ఉపకారం చేయాలి. పాకిస్తాన్ పేరు చెప్తేనే మండిపడతారు మీరు. అంటే స్వార్థం ఉంటుంది. స్వార్థాన్ని కింద నుంచి కూడా ఫస్ట్ మీ దేవుడిచ్చిన మీ కుటుంబాన్ని బాగు చేయాలి, మీ పిల్లల్ని చదివించాలి, 10 మందికి మీ భార్యకి కంఫర్ట్ జోన్లో మంచిగా ఉంచాలి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అడిగితే భోజనం పెట్టి మంచిగా వాడికి ఉపకారం చేసే పొజిషన్లో మీరు ఉండాలి. అంటే మీకు రాజకీయాలే కాకుండా వేరే రాజకీయాలు 2 రకాలుగా వాడుకోవాలి. మీ వ్యాపార వ్యవహారాలకి అదొక దన్నుగా ఉంచుకోవాలి, 10 మందికి ఉపకారం చేసుకోవడానికి, మీ కుటుంబాన్ని మంచిగా చేసుకోవడానికి. మీరు సర్పంచ్ గారు 3 కోట్లు ఏదో చెప్తున్నారు కదా, అట్లాంటి వాళ్ళు చాలా మంది. అలా ఆయన కూడా ఎంత గొప్పవాడు, చాలా గొప్పగా అందరికి ఉపకారం చేసుకుంటూ ఆయనైతే ఫస్ట్ మాట, నా వాళ్ళకి నేను ఉపకారం చేయాలండి. నా దగ్గరకు వచ్చే వాళ్ళు అందరూ అది చెప్తారు. చెప్తే నేను ఫస్ట్ నువ్వు నీ కుటుంబం నీ వ్యవహారము అన్నీ చేసుకున్నాక తర్వాత నెమ్మదికి అందరికీ చేయగలుగుతావు. నీకు బేస్ లేనంతసేపు నువ్వు సరైన చోట నిలబడితే ఎవరికైనా చేయందించి పైకి లేపుతావు. నువ్వు సరిగ్గా నిలబడలేదు అనుకో, ఫస్ట్ నువ్వు నిలబడాలి. అదృష్టం పెట్టుకున్నాక ఇది కార్యక్రమాలు ఇది ఉండాలి, మంత్రం తంత్రం చేసుకోవాలి, వివరంగా చెప్తాను. ఇక వాళ్ళు ఎప్పుడైనా సరే మన దగ్గరకు వచ్చిన రాజకీయ నాయకులు ఎప్పుడు పదవిలోనే ఉంటారు, ఇప్పుడు ఐశ్వర్యవంతంగా ఉంటారు. వాళ్ళ కుటుంబాలు ఆ ఏరియాకి మొత్తం ఆదర్శవంతంగా అవుతాయి. ఎంత చిన్నోళ్ళు ఎప్పటికీ వాళ్ళు సంతృప్తిగా హాయిగా గొప్పగా 10 మందికి ఉపకారం చేసే పొజిషన్లో ఉంటారు. గురుగారు అలానే 3 నెలల క్రితం మీ దగ్గరకు ఒక ఆయన వచ్చారంట. సో ఆయన రాజకీయ పరంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మీకే ఆయన హెలికాప్టర్ పంపుతాను, మీ నా దగ్గరకు రండి అని చెప్పేసి చెప్పారు. యాక్చువల్గా ఆయన చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నేను మీకు ఇందాక చెప్పాను, రాజకీయాల్లో ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి బయటకు ఖర్చు పెట్టద్దు, భార్య నగలు ఎప్పుడు తాకట్టు పెట్టద్దు, భార్యకి ఎప్పుడు ఒక డైమండ్ నెక్లెస్ కొనాలి, గొప్ప ఆస్తి కొని పెట్టాలి, మనసులో అనుకోవాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఆయనకి అదే చెప్పాను. ఆయన ఆస్తులన్నీ వేసాడు, కష్ట నష్టాలు, ఇబ్బందులు, టెన్షన్లు అన్నిట్లో ఉన్నాడు. రాజకీయాల్లో ఒక హిట్ లేదు, సరైన సీటు కూడా రాలా. మన దగ్గరికి వచ్చాక విషయాలు ఏం చేయాలో చెప్పాను. కరెక్ట్గా దగ్గరలో వచ్చే ఎన్నికల్లోనే ఆయనకి బ్రహ్మాండంగా సీట్ రావటమే కాకుండా, ఎమ్మెల్యే అవటం కాకుండా మంచి మినిస్ట్రీ. ఆయన స్వామి మీరు అంటే ఆయన ఉండేది బెంగళూరు దగ్గర, మీరు మీ అంతటికి మీరు రావక్కర్లేదు స్వామి, నేను హెలికాప్టర్ ఇచ్చి పంపిస్తాను స్వామి, మీరు వచ్చి ఒక్కసారి. ఆయన ఇండస్ట్రీ కూడా మళ్ళీ మంచి ఇండస్ట్రీ పెట్టుకున్నాడు, పిల్లలందరినీ బాగు చేశాడు, బంధువులందరినీ బాగు చేశాడు, చాలా మంచి పేరు ప్రతిష్ట తీసుకున్నాడు. ఇట్లా పాజిటివ్లు అన్నీ మీ దగ్గర జరుగుతాయి స్వామి, మీరు వచ్చి కాళ్ళు పెట్టాలని చెప్పాడు. ఇవన్నీ జనరల్గా అంటే వాళ్ళదేమో వీడియో వచ్చింది కాబట్టి అందరికీ తెలుసు, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయమ్మా. శుభం బియ్యత్ అదృష్టం ఉన్న చోట రాజకీయాల్లో, జనాల్లో, ప్రజల్లో అనేక విషయాల్లో విపరీతమైన విజయాలు కలుగుతాయి. చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు, ధన్యవాదాలు.